కానీ ఈసారి మేము బస్సులో ట్రావెల్ చేసాం గోవా వెళ్ళటానికి. అంటే నార్త్ గోవాలో క్రౌడ్ మాత్రం ఫుల్గా ఉంటున్నారు. అంటే ఎలా అంటే మొత్తం ఒక జాతరగా ఎలా ఉండిద్దో అంతమంది ఉంటున్నారు అనమాట జనాలు. నేను ఆ బస్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అవన్నీ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకు ఒక ఫారెన్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది, అంత బాగుండిద్ది. ఇప్పుడు మీరు బస్ చూస్తున్నారు కదా, ఈ బస్సులోనే అనమాట మనం హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళేది. నేను 14 hours జర్నీ అయితే ఉండిద్ది. నేను బస్ జర్నీ ఎలా ఉంటుందో నేను మీకు చూపిపోతున్నాను ఇప్పుడు. ఈ సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అంతేకాకుండా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. హలో గైస్, నేను మీ ఆరిఫ్ ఆర్యా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే మీకు ఈరోజు గోవా సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. ఈ గోవా సిరీస్లో వచ్చేపాటికి మొత్తం నేను గోవాలో ఏ ప్లేసెస్ కవర్ చేశాను అవన్నీ అయితే చూపిపోతున్నాను. నేను ఆల్రెడీ గోవా వీడియోస్ అయితే ఒకసారి మన ఛానల్లో పెట్టాను. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, ఇది నా సెకండ్ టైం అనమాట గోవా వెళ్ళటం. నేను ఈ వీడియోస్ కూడా మన ఛానల్లో ఇప్పుడు అప్లోడ్ చేయబోతున్నాను. ఇంకా మనం లాస్ట్ టైం మా గోవా జర్నీ చూసుకుంటే మాత్రం మేము లాస్ట్ టైం గోవా ట్రైన్లో అయితే వెళ్ళామన్నమాట, ట్రైన్ జర్నీలో. కానీ ఈసారి మేము బస్సులో ట్రావెల్ చేసాం గోవా వెళ్ళటానికి. నేను ఆ బస్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అవన్నీ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను ఇంకా లాస్ట్ జర్నీ గురించి మాట్లాడుకుంటే మాత్రం లాస్ట్ టైం మేము 7 days మొత్తం గోవాలో స్టే చేసాం అనమాట. 3 days వచ్చేపాటికి సౌత్ గోవాలో, 4 days వచ్చేపాటికి నార్త్ గోవాలో. సౌత్ గోవాలో వచ్చేపాటికి మేము కోల్వాలో స్టే చేసాం. కానీ ఈసారి మాత్రం మేము క్యాన్కోనాలో ఉన్నాం. మొత్తం నేను గోవాలో ఉన్న ఈసారి 10 days ఉన్నాను. నేను గోవాలో ఉన్న 10 days కూడా మొత్తం క్యాన్కోనాలోనే ఉన్నాను, అది కూడా సౌత్ గోవాలోనే ఉన్నాను. నార్త్ గోవా అయితే టచ్ చేయలేదు అనమాట. నార్త్ గోవా టచ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నార్త్ గోవాలో క్రౌడ్ మాత్రం ఫుల్గా ఉంటున్నారు. అంటే ఎలా అంటే మొత్తం ఒక జాతరగా ఎలా ఉండిద్దో అంతమంది ఉంటున్నారు అనమాట జనాలు. అంతమంది జనాలు ఉంటుంటే మనకు కొద్దిగా పీస్ఫుల్నెస్ ఉండదు. మనకు గోవా అనేది మనం పీస్ఫుల్నెస్ కోసం వెళ్తాం, బీచెస్ అవన్నీ చూడటానికి ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. కాబట్టి అంత జాతరగా ఉంటే మనం మొత్తం అంత బాగోదని చెప్పని మేము నార్త్కి అయితే ప్రిఫర్ చేయలేదు అనమాట. మొత్తం సౌత్లోనే ప్రిఫర్ చేసాం. సౌత్లోకి వచ్చేపాటికి చాలా పీస్ఫుల్ బీచెస్ అయితే ఉంటాయి అనమాట. అంటే క్రౌడ్ చాలా తక్కువ, ఓన్లీ ఫారినర్స్ ఉంటారు అంతే. ఇంకా ఎవరు బయట క్రౌడ్ మాత్రం అసలు అలాంటి క్రౌడ్ అయితే ఉండదు, చాలా తక్కువ ఉండిద్ది. ఇంకా ఈసారి మా ట్రిప్లో అయితే కెసినోకి వెళ్ళాను, అంతేకాకుండా డాల్ఫిన్ రైడ్కి కూడా వెళ్ళాను. ఆ డాల్ఫిన్ రైడ్ కెసినో వీడియోస్ కూడా ఈ సిరీస్లో అయితే చూపిపోతున్నాను. ఇప్పుడు నేను మీకు బస్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు మనం బస్ టికెట్ బుక్ చేసుకోవాలంటే మాత్రం మనకి హైదరాబాద్ నుంచి గోవాకి అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మాత్రం మీరు హైదరాబాద్ నుంచే వెళ్ళాలి గోవాకి. ఆ బస్ టికెట్ ప్రైస్ వచ్చేపాటికి 2200 అలా ఉంటాయి. ఇందులో కూడా నేను ఇది గమనించాను ఆ బస్ టికెట్ బుక్ చేసినప్పుడు, అది మీకు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుకు మనకి బస్ టికెట్ కావాలంటే మాత్రం మీరు ఫోన్పేలో కానీ పేటిఎంలో కానీ హైదరాబాద్ టు గోవా అంటే మన కార్వార్ అని చెప్పిన ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. కార్వార్ అంటే మనకి కర్ణాటక లాస్ట్ స్టాప్ అనమాట. కర్ణాటక బోర్డర్ లాస్ట్ స్టాప్. ఆ కార్వార్ దాటితే మనం ఇంకా గోవా రీచ్ అయిపోతాం. కార్వార్ వరకు అయితే మేము బుక్ చేసుకున్నాం అనమాట. మీరు కూడా బుక్ చేసుకునేటప్పుడు మాత్రం కార్వార్ వరకు బుక్ చేసుకోండి. కార్వార్ వరకు బుక్ చేసుకొని మీరు ఇంకా వేరే చోట దిగాలనుకుంటే మాత్రం మీరు డ్రైవర్ని అడగచ్చు అనమాట. మేము ఎక్స్ట్రా పే చేస్తాం, మేము అక్కడ దిగుతామంటే అంతవరకు దింపితే దానికి ఎక్స్ట్రా తీసుకొని మిమ్మల్ని అయితే దింపుతారనమాట. మేము ఈ విధంగా బస్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. మనకి ఈ ట్రావెల్స్ పేరు వచ్చేపాటికి విఆర్ఎల్ ట్రావెల్స్ అని ఉంటుంది. అది మనకి ఫోన్పేలో పేటిఎంలో కానీ లేదంటే ఏదైనా బుకింగ్ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంటే అది మనకి చెప్పాను కదా ప్రతిరోజు అయితే అందుబాటులో ఉంటాయి. కానీ నేను ఇక్కడ గమనించిన ఇదేంటంటే మీరు ఎప్పుడైనా 10 days ముందు బుక్ చేసుకోవాలంటే మాత్రం బస్ టికెట్ వచ్చేపాటికి ఒక్కొక్కరికి 2200 రూపీస్ అయితే పడుతుంది అనమాట. కానీ మీరు అప్పటికప్పుడు బుక్ చేసుకుంటే అంటే ఈరోజు ఈవినింగ్, అంటే ఈరోజు మార్నింగ్ మీరు అనుకుని ఈవినింగ్ వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు అనుకోండి, మార్నింగ్ బుక్ చేస్తే ఓన్లీ 1200 పడుతుంది. అంటే వాళ్ళు ఏ విధంగా ప్రిఫర్ చేస్తున్నారంటే ఖాళీగా వెళ్ళటం కంటే టికెట్ తక్కువగా అమ్మేసుకొని వెళ్ళినా కానీ పర్లేదు అన్నట్టు ప్రిఫర్ చేసి వాళ్ళు రేట్స్ అయితే తక్కువ చేస్తున్నారు అనమాట. నేను ఇది గమనించాను. అంటే మేము 1 week ముందు బుక్ చేసుకున్నాం. 1 week ముందు బుక్ చేసుకునేటప్పుడు 2200 పడింది. కానీ మేము రేపు వెళ్తా ఉన్నాం, ఈరోజు చూస్తే మాత్రం టికెట్ 1200 పడింది. అది ఎందుకంటే త్వరగా సేల్ అవ్వడానికి, అంటే తక్కువ ప్రైస్ పెట్టి ఎక్కువ సేల్ అయితే మనం ఖాళీగా సీట్లు మొత్తం ఫుల్ అయిపోతాయి కదా, వెళ్దాం అన్నట్టు ఆ విధంగా వాళ్ళైతే ప్రైస్ తగ్గిస్తారనమాట. మీరు ప్లానింగ్ లేకుండా అప్పటికప్పుడు వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం ఈ విఆర్ఆర్ ట్రావెల్స్లో చూడండి. ఇంకా జర్నీ వచ్చేప్పటికి 14 to 16 hours ఉంటుంది. నైట్ 7:45కి జర్నీ స్టార్ట్ అయింది అనమాట. అది కూడా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే మీకు క్యారీ వ్యాన్ అయితే ఒకటి వచ్చింది మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి.
ఆ పికప్ చేసుకోవడానికి బస్సు వచ్చింది మేము అమీర్పేట్ మెట్రో పిల్లర్ దగ్గర అయితే పెట్టుకున్నాం అనమాట. అమీర్పేట దగ్గరికి మనకి పికప్ వ్యాన్ వచ్చింది. ఆ పికప్ వ్యాన్ దగ్గర నుంచి మన మెయిన్ బస్ వచ్చేపాటికి ఓఆర్ఆర్, హైదరాబాద్ ఓఆర్ఆర్ ఉంది కదా, హైదరాబాద్ ఓఆర్ఆర్లో అయితే ఉండిద్ది. ఇంకా టికెట్స్ ఎక్కడెక్కడ ఏమో ఉన్నాయని చెప్పి అందరినీ పిక్ చేసుకొని ఆ వ్యాన్లో మనల్ని ఆ మెయిన్ బస్ దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట. దీనికి వచ్చేపాటికి ఇద్దరు ఉంటారు డ్రైవర్స్. ఆ డ్రైవర్స్ ఇది కూడా చూసుకుంటే మాత్రం మనకి నేవీ వాళ్ళ యూనిఫామ్ ఉండి చూడండి, ఆ విధంగా ఉండిద్ది వాళ్ళ యూనిఫామ్ కూడా. మొత్తం స్లీపర్ అనమాట. స్లీపర్ మాకైతే కంఫర్ట్ చాలా బాగుంది విఆర్ఎల్ బస్సు. మేమైతే పర్లేదు బాగానే ఇచ్చేసాం, కానీ మాకైతే కొద్దిగా డిలే అయింది అనమాట. ఎందుకంటే అక్కడ కొంతమంది ప్యాసింజర్స్ రావడానికి లేట్ చేశారు కాబట్టి డిలే అయింది. మేము గోవా రీచ్ అయ్యేపాటికి మాత్రం 11:30, 12 అయింది. నెక్స్ట్ డే అంటే నైట్ 8కి ఎక్కితే నెక్స్ట్ డే 11:30, 12 అంటే ట్రైన్ జర్నీ కంటే తక్కువ అనమాట. ట్రైన్ జర్నీ చూసుకుంటే మాత్రం నేను మీకు లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ట్రైన్ టికెట్స్ ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవాలి, ఎలా ఇచ్చేయాలి అని చెప్పని. విజయవాడ నుంచి కూడా ట్రైన్స్ అవైలబిలిటీగా ఉన్నాయి, ఏ రోజులు ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి, ట్రైన్ టికెట్ ఎంత అని చెప్పని. ఇప్పుడు ఈ బస్సుకు వచ్చేపాటికి మాత్రం మనకి ట్రైన్ జర్నీ కంటే తక్కువ. ట్రైన్ అయితే మనం ఈవినింగ్ 4, 5కి అలా దిగుతాం గోవాలో, సాయంత్రం 7:30కి ఎక్కితే. కానీ బస్ జర్నీ మాత్రం ఆఫ్టర్నూన్ 11, 12 కల్లా దిగిపోతాం అనమాట. అంటే ట్రైన్ జర్నీ కంటే కూడా బస్ జర్నీ ఇది. కానీ ట్రైన్ జర్నీ ఏంటంటే మనకి కొద్దిగా అటు ఇటు నడవడానికి, ఫ్రెండ్స్తో కొద్దిగా మాట్లాడుకోవడానికి బాగుంటుంది. కానీ ఈ బస్ జర్నీ తెలిసిందే కదా, ఒక సీట్ అంటే ఆ సీట్లో కూర్చోవాలి, అలా ఉండిద్ది అనమాట. నేను మా ఫ్రెండ్ మేమిద్దరం కలిసి హైదరాబాద్ నుంచి గోవా వరకు అయితే ట్రావెల్ చేసాం అనమాట ఈ విధంగా. అందుకే నేను చెప్తున్నాను, మీరేమన్నా బుక్ చేసుకోవాలంటే మాత్రం, మీకు ప్లానింగ్ లేకపోతే మాత్రం అప్పటికప్పుడు బుక్ చేసుకొని, అంటే ఈవినింగ్ బస్ బుక్ చేసుకుంటే మాత్రం 1200 రూపీసే పడింది అనమాట మీ ఛార్జ్. అందుకోసం నేను ఇచ్చేస్తున్నా. అంతేకాకుండా నేను మీకు ఈ గోవా సిరీస్లో నెక్స్ట్ వీడియో కేప్ గోవా అయితే చూపిపోతున్నాను. కేప్ గోవా వచ్చేపాటికి గోవాలో బెస్ట్ బీచ్, అంటే నేను ఇప్పుడు దాకా చూసిన బీచ్లో కేప్ గోవా బెస్ట్ బీచ్ అనమాట. అంటే మనకు ఒక ఫారెన్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది, అంత బాగుండిద్ది. ఫుల్ క్లీన్ వాటర్ అని పక్కన మౌంటైన్స్. ఇంకా అది అంటే ఎలా ఉంటుంది అంటే మనకి ఒక మౌంటైన్ బీచ్ టచ్ అయితే ఎలా ఉండిద్దో ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. మనకి లోపలికి వెళ్ళాలంటే కూడా అదంతా ప్రైవేట్ బీచ్ వెళ్ళాలంటే మొత్తం షాక్స్. మీరు షాక్స్ ఏమన్నా తీసుకుంటేనే మీరు అక్కడికి వెళ్ళడానికి అయితే ఇది ఉండిద్ది అనమాట. ఆ విధంగా అయితే ఉండిద్ది. నేను అది కేప్ గోవా అవన్నీ కూడా చూపిపోతున్నాను ఈ వీడియోలో. ఈ గోవా సిరీస్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండిపోతుంది. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు లాస్ట్ టైము నార్త్ గోవాలో 4 days స్టే చేశాను కదా. అంటే నార్త్ గోవాలో 4 days స్టే చేసి మనకి టీటోస్ లేన్ కానీ, బాగా బీచ్ కానీ, కలంగట్ బీచ్ కానీ ఇవన్నీ నేను చూపించాను కదా. కానీ ఈసారి మాత్రం ఓన్లీ 1 డేనే వెళ్ళాను అనమాట నార్త్ గోవా. అది కూడా 1 డే కూడా వెళ్ళి నాకు చాలా అసలు ఎలా అనిపించింది అంటే మొత్తం ఫుల్ క్రౌడ్, జాతర అసలు చాలా ఇది అనిపించింది. కానీ సౌత్ గోవాలో ఉన్న రోజులు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. అంతే క్రౌడ్ తక్కువ, మనకి అంతా చాలా పీస్ఫుల్గా ఉండేది. అంటే బీచెస్, నేచర్ ఇంకా మనం అనమాట. కాబట్టి మీరు పీస్ఫుల్నెస్కి ఎక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళు అయితే మాత్రం సౌత్ గోవా ప్రిఫర్ చేయండి. నార్త్ గోవా అయితే వద్దనే నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మొత్తం అసలు ఒక్కో బ్యాచ్ వచ్చేపాటి 20 మంది 30 మంది ఫ్రెండ్స్ అలా వచ్చేసి అంతా ఐ లవ్ గోవా టీషర్ట్లు అవన్నీ వేసుకొని మొత్తం అలా తిరుగుతున్నారు అనమాట. అంటే ఫుల్ మొత్తం ఏదో మనకి జాతరకే మనకి ఎలా ఉండిద్దో బయట ఆ విధంగా బీచెస్ అన్ని అలా నిండిపోయినాయి అనమాట. మొత్తం ఈ కళింగట్ బీచ్ కానీ, ఆ బీచెస్ కానీ. అంతేకాకుండా మీ అందరికీ తెలిసిన ఒక ఇష్యూ ఉంది కదా, అంటే మన తెలుగు అతన్నే అక్కడ గోవాలో కొట్టి చంపేశారని చెప్పని. నేను ఆ బీచ్కి కూడా, కళింగట్ బీచ్కి కూడా విజిట్ చేశాను అనమాట. అది కూడా ఎందుకంటే అసలు ఆ షాప్ దగ్గరికి విజిట్ చేసి అసలు ఏంటి ఎలా ఉందని చెప్పి కూడా విజిట్ చేశాను. ఆ వీడియో కూడా నేను ఈ సిరీస్లో అయితే చూపిపోతున్నాను. ఈ సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంతేకాకుండా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. కోల్వా లాస్ట్ టైం మేము విజిట్ చేసినప్పుడు కోల్వాలో ఇచ్చేసాం కదా, ఈసారి క్యానకోనాలో అయితే స్టే చేసాం అనమాట. మొత్తం మేము 10 days కూడా క్యానకోనాలోనే స్టే చేశాను. ఆ క్యానకోనాలో స్టే చేసి మొత్తం మాకు దగ్గరలో బీచెస్ కూడా ఉన్నాయి. రాజ్బాగ్ బీచ్ అనేది మాకు చాలా దగ్గర అనమాట. అక్కడి నుంచి ఆ బీచ్లో మేము డాల్ఫిన్ రైడ్కి కూడా వెళ్ళాము. ఈ డాల్ఫిన్ రైడ్ కూడా నేను మీకు ఈ సిరీస్లో అయితే చూపిపోతున్నాను. మీరందరూ నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు, నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఈ సిరీస్ని కూడా ఎంతో ఆదరించి సపోర్ట్ చేసి సక్సెస్ అయ్యేలా చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మీరు బస్ చూస్తున్నారు కదా, ఈ బస్సులోనే అనమాట మనం హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళేది. నేను ఇప్పుడు లోపల బస్సు ఎక్కి చూపిస్తాను అనమాట. మొత్తం స్లీపర్ ఇది. మొత్తం 14 hours జర్నీ అయితే ఉండిద్ది. నేను మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను, చూడండి ఎలా ఉండిద్ది బస్సు. చూడండి బస్సు ఎలా ఉందో, మొత్తం అంతా స్లీపర్ అనమాట. డబుల్ స్లీపర్ అనమాట, 2 సీట్లు.
ఇది వచ్చేపాటికి సింగిల్ స్లీపర్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడైతే మనం గోవా బస్ ఎక్కేసాం అనమాట. ఇక్కడ నుంచి గోవాని ఇక్కడ మనకి హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళేపాటికి మొత్తం 14 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. నేను బస్ జర్నీ ఎలా ఉంటుందో నేను మీకు చూపిపోతున్నాను ఇప్పుడు. హైదరాబాద్ నుంచి మా జర్నీ కంప్లీట్ చేసుకొని గోవా అయితే రీచ్ అయిపోయాం. మేము కార్వార్లో మా స్టాప్ రాగానే మమ్మల్ని డ్రైవర్ వచ్చి మీ స్టాప్ వచ్చిందని చెప్పి అన్నాడు. కానీ మేము ఆ టైంలో ఏమన్నామంటే మేము క్యాన్కోనాలో దిగుతాం. అంటే చెప్పాం కదా, మేము ఉన్నన్ని రోజులు క్యాన్కోనాలో సౌత్ గోవాలో ఒక ప్లేస్ అనమాట. క్యాన్కోనాలోనే స్టే చేసాం కాబట్టి క్యాన్కోనాలో దిగుతామని చెప్పి అంటే అక్కడికే ఒక్కో మనిషికి 100 రూపీస్ ఛార్జ్ చేశారు అనమాట. అంటే నాకు మా ఫ్రెండ్కి ఇద్దరికి 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేసి అయితే మమ్మల్ని క్యాన్కోనాలో అయితే దింపాడు. మేము అక్కడ దిగాక మా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ డే నుంచి మేము అయితే స్టార్ట్ చేసాం అనమాట. నేను నెక్స్ట్ వీడియో కేప్ గోవా అయితే మేము ముందు ఉంటాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.